దీపావళి అనేది వెలుగుల పండగ అనే విషయం తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకోవడం వేల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. రామాయణం ప్రకారం రావణాసురుడిని జయించి శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలు దీపాలు వెలిగించి ఇల్లు, నగరాన్ని అలంకరించారు. బాణాసంచా పేల్చుతూ ఉత్సవాలు జరుపుకున్నారు. అప్పట్నుంచి ప్రారంభమైన ఈ వేడుకలే క్రమంగా దీపావళి రూపంలో కొనసాగుతున్నాయి. ఆ సందర్భాన్నే ఆధారంగా చేసుకుని సిరి సంపదలకు అధిష్టాన దేవతగా భావించే మహాలక్ష్మిని దీపాలతో, బాణసంచాలతో ఆరాధించడం ఆనవాయితీగా ఏర్పడింది. అయితే దీపావళిని జరుపుకునే ఇతర సందర్భాలు కూడా ఉన్నాయి. నరకాసురుడి వధ. త్రిలోక కంటకుడైన నరకాసురుడనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు, సత్యభామ కలిసి సంహరించగా ఆ విజయోత్సవాన్ని ప్రజలు దీపాల పండుగగా జరుపుకుంటారు. అప్పట్నుంచి దీపావళి భక్తి, ఆనందం, ఉత్సాహాలతో జరుపుకునే పండుగగా స్థిరపడింది. సిక్కుల బందీ చోర్ దివస్. సిక్కు గురువైన గురు గోవింద్ సింగ్ విజయవంతంగా 52 మందిని చెరసాల నుంచి విడుదల చేయించడానికి గుర్తుగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో దీపావళిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. సిక్కులు దీన్ని బందీ చోర్ దివస్ గా పరిగణిస్తారు. శ్రీరాముడు తిరిగి అయోధ్యకు రావడం, నరకాసురుడి సంహారం, గురు గోవింద్ సింగ్ విజయోత్సవం, ఈ 3 ఘట్టాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దీపావళి ఒక ప్రధాన పర్వదినంగా జరుపుకుంటారు. దీపావళి ముందు రోజు సంపదకర్త అయిన లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ఒక ముఖ్య సంప్రదాయంగా మారింది. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళిని సోదర సోదరీమణుల కలయిక పర్వదినంగా జరుపుకోవడం ఆనవాయితీ. జైనుల మతంలో కూడా దీపావళి ప్రత్యేక ప్రాధాన్యం కలిగింది. జైనుల మత గురువైన మహావీరుడు దీపావళి రోజునే నిర్యాణం చెందారని మత గ్రంథాలు పేర్కొంటాయి. అందువల్ల దీపావళి హిందువులకు మాత్రమే కాకుండా సిక్కులకు, జైనులకు కూడా ఆధ్యాత్మిక, సాంస్కృతికంగా గొప్ప ప్రాధాన్యమున్న పండుగగా నిలుస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక ఆచారాలు, పూజలు, సాంప్రదాయాలు పాటించడం శుభ ఫలితాలనిస్తుందని పండితులు చెప్తున్నారు. మొదటగా దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేసి అలంకరించడం చాలా ముఖ్యమైంది. ఇల్లంతా శుభ్రపరిచి ముగ్గులతో అందంగా అలంకరించడం వలన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం ఉంది. శుభ్రమైన, పవిత్రమైన వాతావరణంలో లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. పండుగ రోజున లక్ష్మీదేవి, గణేశుడికి ప్రత్యేక పూజ చేయడం ఆచారం. సాయంత్రం సమయంలో శుభముహూర్తం చూసుకుని లక్ష్మీదేవికి నైవేద్యాలు సమర్పించి దీపాలు వెలిగించి పూజిస్తారు. ఈ సమయంలో కొత్త నాణాలు, బంగారు, వెండి వస్తువులను పూజకుంచడం అదృష్టకరమనే నమ్మకముంది. దీపావళి రోజు ముఖ్యంగా దీపాలను వెలిగించడం చాలా ప్రాముఖ్యమైంది. ఇంటి ప్రతి మూలలో, ప్రాంగణంలో, దేవాలయంలో, తులసివనంలో దీపాలు వెలిగిస్తారు. వెలుగు చీకటిని తొలగించినట్లే ఇంట్లోని దోషాలు, దురదృష్టాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ఈ రోజున బంధువులు, స్నేహితులతో ఆనందాన్ని పంచుకోవడం ఒక మంచి సంప్రదాయం. తీపి పదార్థాలు తయారు చేసి ఒకరికి ఒకరు అందించడం, పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వడం వంటి పనులు దీపావళి ఆనందాన్ని మరింతగా పెంచుతాయి. దీపావళి రోజున పగిలిన పాత దీపాలను ఉపయోగించకూడదని పండితులు సూచిస్తారు. దీపంలో నూనె పొంగిపోకుండా జాగ్రత్తగా నింపాలి. దీనివల్ల ఆర్థిక నష్టాలు దూరం అవుతాయని నమ్మకముంది. ఈ రోజున ఇల్లును శుభ్రం చేయడం, లక్ష్మీ పూజ, దీపాలు వెలిగించడం, బంధువులతో ఆనందాన్ని పంచుకోవడం ఇవన్నీ తప్పనిసరిగా చేయవలసిన ముఖ్యమైన పనులు. వీటిని భక్తి శ్రద్ధలతో చేస్తే ఇంటికి ఐశ్వర్యం, సంతోషం, శాంతి వస్తాయని విశ్వాసం.